హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ మనం ఇవాళ మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మనం ఎప్పుడో అనుకుంటున్నట్టుగా గౌరాంగ దర్శన ప్రభుజీ రాసిన గీతా దర్శనంలో కృష్ణుడు దేవాదిదేవుడు అనే విషయం గురించి 700 శ్లోకాల్లో 59 శ్లోకాల్లో దాని గురించి చెప్పారు. మనం అది తెలుసుకుంటూ ఇప్పటి వరకు 32 శ్లోకాలు నేర్చుకున్నాం. మొత్తం 59 శ్లోకాల్లోనూ శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే విషయం గురించి చెప్పే దాంట్లోనూ అయితే ముందుగా హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుని తర్వాత మనం అసలు విషయంలోకి వెళ్దాం. సరేనా? హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరి బోల్. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాం ధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమం ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామిన్యుతి నామినే. నమో ఆచార్య ప్రదాయ గౌరణితాయ ప్రదాయనే గౌరకథాధామ దయానగరగ్రామ తారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యుతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ.
ముందుగా చెప్పుకున్నట్లుగా మనము నో భగవద్గీత అన్ని అధ్యాయాలు టూకీగా చెప్పుకున్నాక 108 శ్లోకాలు చెప్పుకున్నాం. ప్రభుపాదుల వారు ఎక్కువగా ఉదాహరించే 108 శ్లోకాలు చెప్పుకున్నాక ఈ గౌరాంగ దర్శనం ప్రభుజీ రాసిన గీతా సుబ్బోధినిలోది 700 శ్లోకాల్లో 700 శ్లోకాలు ఏ ఏ ఏ ఏ శ్లోకాలు దేని గురించి వివరించాయి అని ఈయన రాసిన దాంట్లో మనం కృష్ణుడు దేవాదేవుడు అనే విషయం గురించి తెలుసుకుందామని మొదలుపెట్టుకున్నాం. అది 59 శ్లోకాలు. 59 శ్లోకాల్లోనూ మనం ఆల్మోస్ట్ ఆల్ 31, 32 కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో మనము ఏమి ఏమి చెప్పుకున్నాము అనేది ఒకసారి రివిజన్ చేసుకుందాం ఇవాళ. చేసుకుని అప్పుడు మళ్ళీ ముందరకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటేను. అది ఇంకొకసారి రివిజన్ లాగా ఉంటుంది కదంటే మొత్తం అంతా చెప్పను. ఆ శ్లోకంలో దేని గురించి చెప్పారు అని ఒక చిన్న సెంటెన్స్ చెప్పి ముందరకెళ్దాము. ఇది భగవద్గీత యొక్క దివ్య వక్తగు శ్రీకృష్ణుడే భగవానుడు, దేవాది దేవుడు. భగవానుడు అనగా 6 దివ్యమైన వైభవములు సంపూర్ణముగా కలిగిన వారిని అర్థము. షడ్విభూతులు ఉంటాయి అని చెప్తారు కదా, అది మొత్తం అంతా కంప్లీట్గా ఆయన దగ్గర ఉంటాయట. అవి ఏమేంటి అంటే బలము, కీర్తి, సంపద, జ్ఞానము, సౌందర్యము మరియు పరిత్యాగముగా చెప్పబడినవి. అంటే ఆయనకున్న బలంలో బలం, అంత బలం ఇంకెవరికి ఉండదని, సంపూర్ణ బలం ఆయన దగ్గరే ఉంటుందని. కీర్తి కూడా ఆయనకున్నంత కీర్తి ఎవరికీ ఉండదని. జ్ఞానం కూడా ఆయన జ్ఞానం ఇంకెవరికీ ఉండదని. అంటే ప్రతి విషయంలోనూ కూడా ఆయన సంపూర్ణుడు అనమాట. ఇంకా దాంట్లో తక్కువ అనేది లేదు అని ఈ షడ్విభూతుల గురించి చెప్తారనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిపై అవతరించిన సమయంలో అతడు ఈ 6 వైభవములను సంపూర్ణంగా ప్రదర్శించాడు. అతని యొక్క గొప్పదనము, మాధుర్యము అసమానమైనవి. మనకి దేనితోటి సమానమైనవి కావు. శ్రీకృష్ణ దివ్య వైభవము విస్మయాన్ని కలిగించగా అతని ప్రేమపూర్వక స్పందన హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది. ఆయన ఆయన వైభవం అంటే ఆయన చేసే లీలలు కానీ, ఆయన వైభవం కానీ చూస్తే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆయన అలా అంత వైభవంగా ఉన్నారు, అంత ధనవంతులను కానీ, లేకపోతే అంత ఉత్తములు కానీ, అంత అన్నీ మొత్తం అంతా ఎక్కువ అన్నీ ఉన్న ఆయన అని మనకి ఆశ్చర్యం కలిగినా కూడా ఆయన మన ప్రేమకి, మన భక్తికి స్పందించే విధానం మాత్రం చాలా హృదయానికి హత్తుకునేలా ఉంటుందని గౌరంగ దర్శనవారు చెప్తున్నారనమాట. ఈ అసమానమైన మహిమలను ఈ మన ఈ భగవద్గీత శ్లోకాల్లో ఏ ఈ ఇప్పుడు ఏమైతే ఉదహరించారో కింద దేవాదేవుడు అని చెప్పే దాంట్లో మనకి దాని గురించి ఆయన ఆయన వివిధ రకాలైన ఆయన మహిమలు మనకి అర్థమవుతాయన్నమాట. అంతేకాకుండా అనేక మంది దేవుళ్ళు కృష్ణుడు ఒకడు కాదనియు దేవాది దేవుడని మనకి శ్లోకాల వల్ల రుజువవుతుంది అని మనకి గౌరంగకృష్ణుడు అంటున్నారు. ఇందులో మనకి సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయనుకున్నాం కదా, దేవాదేవుడు శ్రీకృష్ణుడే దేవాదేవుడు అనే దాంట్లో మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క విషయం గురించి మళ్ళీ వివరిస్తారనమాట. అందులో మొదటి విషయం శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణము. మొత్తం ప్రపంచం మొత్తానికి అన్నిట్లకి కూడా ఆయనే మూల కారణము అనే విషయాన్ని ఏ ఏ అధ్యాయంలో ఏ ఏ శ్లోకాలు వివరిస్తున్నాయి అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. మొదటిది 7వ అధ్యాయంలో 7వ శ్లోకం. అది మత్తపరత్పర నాణ్యత అనేది మొదలవుతుంది. అది దానిలో ఏమంటున్నారంటే శ్రీకృష్ణుని కంటే శ్రేష్టమైనది వేరొకటి లేదు, సమస్తము అతడి పైననే ఆధారపడి ఉన్నది. ఎలానైతే దారంలో ముత్యాలు గుచ్చబడతాయో, దారంలో ముత్యాలు గుచ్చబడితే అది లోపల దారం ఉన్నట్టు మనకు కనిపించదు, దండలా ఉంటుంది కానీ లోపల దారం మనకు కనిపించదు. కానీ ఆ దారం ఆధారం లేకపోతే ఆ దండ ముత్యంలాగా ఉండదు. ఈ విషయం మనకి అలాగే శ్రీకృష్ణుడు లేనిదే ఏదీ లేదు, అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. కానీ మనకు అన్ని విషయాల్లోనూ ఆయన ప్రత్యక్షంగా కనిపించకపోయినా కూడా ఆయన లేనిదే ఏది జరగదు అనే విషయం ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అనమాట. ఇంకొకటి 10వ అధ్యాయంలో 12వ శ్లోకం పరబ్రహ్మ పరంధామ అని మొదలవుతుంది. దాంట్లో శ్రీకృష్ణుడు శాశ్వతుడు, దివ్యుడు, పరమ పవిత్రుడు, పరంధాముడు అనే విషయం గురించి మనకు తెలియజేస్తుంది. ఇవన్నీ మనం ఆ శ్లోకాలు, ప్రభుపాదుల వారు చెప్పిన భాష్యం, ఇవన్నీ మనం చెప్పుకుంటాం అందులో. అదే ప్రభుపాదుల వారు చెప్పిన దాంట్లో ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, అంటే చెప్పాలనే ఉత్సుకత కలడం కానీ, లేకపోతే నాకు కొన్ని విషయాలు తెలిసాయి అనుకోవడానికి అయితే మాత్రం శిక్షా గురువులే కారణం. ఆ శిక్షా గురువులను తలుచుకోకుండా మొదలెట్టడం
కొంచెం పొరపాటు. ఇప్పుడు చెప్పుకుందాం. మా శిక్షా గురువులందరికీ పాదాభివందనం చేసుకుంటూ, పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, రిషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, ప్రణవానంద ప్రభుజీ, గౌరాంగ దర్శన ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరూ చెప్పినవన్నీ విని అందులో ఏదైనా నేను కొంచెమైనా ఆకలింపు చేసుకోగలిగితే, ఆకలింపు చేసుకున్నది మీ ముందరకు చెప్దాం అనుకుంటున్నాను. ఆకలింపు చేసుకున్న దాంట్లో కూడా మీ ముందర ఎంతవరకు చెప్పగలుగుతాను అనేది నాకు అది అర్థం కాదు. కానీ అదొక అంటే నాకు తెలిసిన విషయం ఇంకొకళ్ళకి చెప్తే నలుగురు వాళ్ళు కూడా ఆనందిస్తారు కదా అని ఉత్సాహంతోటే ఇది చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు చెప్తున్నట్లుగా ఈ విషయం ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా శ్రీ శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి మనఃపూర్వకంగా అంకితం అని చెప్పుకుంటూ మనం ముందరకెళ్దాం. అయితే మనకి 10వ అధ్యాయంలో 12వ శ్లోకం శ్రీకృష్ణుడు శాశ్వతుడు, దివ్యుడు, పరమ పవిత్రుడు, పరంధాముడు అనే విషయం గురించి చెప్తుందని తెలుసుకున్నాం కదా. ఇంకా 13వ అధ్యాయంలో 23వ శ్లోకం ఏం చెప్తుందంటే ఉపద్రష్టానుమంతాచ అనే శ్లోకం మొదలవుతుంది. శ్రీకృష్ణుడు దివ్య ప్రభువు, పర్యవేక్షకుడు, అనుమతించువాడు మరియు యజమానుడు. ఈ విషయాలన్నీ మనకి అందులో విపులీకరించి చెప్పారు. ఇంకా 14వ అధ్యాయంలో 27వ శ్లోకం బ్రాహ్మణోహి ప్రతిష్టాహం. ఈ శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నామంటే శ్రీకృష్ణుడు నిరాకార బ్రహ్మమునకు మూలాధారము. నిరాకార బ్రహ్మం అన్న నిరాకారం దాంట్లో వాళ్ళు దాన్ని నిరాకారంగా పూజించినా ఆరాధించినా కూడా ఆ దానికి కూడా మూలాధారం శ్రీకృష్ణుడు అనే విషయం ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అనమాట. ఇంకా 14వ అధ్యాయంలో 11వ శ్లోకం ఏ యథామాం ప్రపద్యంతే. దీంతో ప్రారంభమయ్యే ఈ శ్లోకంలో చివరికి ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని మార్గాన్ని అనుసరించదురు కానీ వారి వారి ఇచ్ఛానుసారముగా. శ్రీకృష్ణుడు ఏ మార్గం చెప్పాడో ఆ మార్గం అనుసరించినా కూడా మళ్ళీ అన్నీ మొత్తం అంతా ఆయన చెప్పిందే ఫాలో అవ్వకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎలా ఇష్టమైతే అంటే శ్రీకృష్ణుడు ఒక 10 విషయాలు చెప్పారనుకోండి, మనకు భక్తుల్లో నవవిధ భక్తులు ఉంటాయి కదా, అలాగ అందరూ అన్ని భక్తులు చేయరు. అందరికీ అన్ని భక్తులు చేసే అవకాశం ఉండదు. అందుకని వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి మనసు హత్తుకునేది ఈ ఈ మార్గంలో అయితే నేను కొంచెం ముందరకు వెళ్ళగలను అని నమ్మకం ఉన్న భక్తి మార్గాన్ని ఎలా ఎంచుకుంటారో, అలాగే కృష్ణుడు చెప్పిన విషయాలన్నిటిలోనూ వాళ్ళకి నచ్చిన విషయాన్ని దాన్ని అనుసరిస్తూ కృష్ణుడి మార్గాన్ని అనుసరిస్తారు అనే విషయం ఈ 4వ అధ్యాయంలో 11వ శ్లోకం మనకు తెలియజేసింది. ఇంకా 11వ అధ్యాయంలో 5వ శ్లోకం, 7వ శ్లోకం ఇదేమో సమస్త విశ్వము, సమస్త దేవతల శ్రీకృష్ణుని దేహం అందే ఉన్నాయి. మొత్తం విశ్వమంతా, పైగా అన్ని దేవతలు అందరూ కూడా ఆయన శరీరంలోనే ఉన్నాయి అనే విషయం గురించి ఈ 2 శ్లోకాలు మనకి తెలియజేశాయి. ఇంకా 10వ అధ్యాయంలో 8వ శ్లోకం దగ్గరకు వచ్చేసరికి అహం సర్వస్య ప్రభవో అనే శ్లోకం మనకి భౌతిక జగత్తులకు మరియు ఆధ్యాత్మిక జగత్తులకు శ్రీకృష్ణుడే కారణపుతుడు అనే విషయం తెలియజేసింది. ఇంకా 10వ అధ్యాయంలో 2వ శ్లోకం అంటే నమే విధు సురగణ అనే శ్లోకాన్ని మనకి దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానుని ఉత్పత్తిని తెలుసుకోలేరు, అతనే వారికి మూలము. అంటే అతన్ని ఎలా ఉంటారు అనే విషయం, అది ఎలా ఉత్పత్తి అవుతాడు అనే విషయం దేవతలకు కూడా తెలియదు. కానీ అతడే అందరికీ వాళ్ళందరికీ మూలం అతడే. అంటే అందరికంటా ముందున్న అతనే కాబట్టి తర్వాత వచ్చిన వాళ్ళకి అతను ఎలా వచ్చాడు అనే విషయం తెలియదు అనే విషయం మనకి 10వ అధ్యాయంలో 2వ శ్లోకం తెలియజేసింది. ఇంకా 10వ అధ్యాయంలో 41వ శ్లోకం యద్విభూతిమస్తత్వం. ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే సమస్త వైభవోపేతములు, సుందరములు, అద్భుతమైన సృష్టి అంతయు శ్రీకృష్ణుని తేజోంశము నుండియే ఉద్భవించినవి. మన మొత్తం ప్రపంచంలో అంతా ఈ భూలోకం కానీ వేరే లోకాలు కానీ అన్ని లోకాల్లో మొత్తం సమస్త ప్రపంచంలోనూ ఏవైతే వైభవంగా ఉన్నాయో అవి, ఏవైతే అందంగా ఉన్నాయో అవి, ఏదైనా అంటే అంతకంటే మంచిమైన అద్భుత సృష్టి ఏది ఉందో అది అన్నీ కూడా శ్రీకృష్ణుని యొక్క తేజో అంశం అంటే కాంతి నుంచి ఉద్భవించాయి అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తోంది. అయితే 9లో 4వ శ్లోకం ఏం చెప్తోందంటే మయాతమిదం సర్వం అని ఈ సమస్త జగత్తు శ్రీకృష్ణునిచే వ్యాప్తమై ఉన్నది. జీవులనియో అతని ఎందే గలవు కానీ అతను వాని ఎందు లేడు. అన్ని జీవులు అతని ఎందున్నాయి కానీ అన్నిట్లోనూ అతను లేరు అనే విషయం గురించి మనకి 9వ అధ్యాయంలో 4వ శ్లోకం తెలియజేసింది. ఇంకా 9లో 5 ఏం చెప్తోందంటే నతమత్సాని భూతాని అనే శ్లోకం అతడు సర్వవ్యాపకుడైనను ఈ వ్యక్త జగత్తునందలి భాగము కాదు. ఈ అన్నిటికీ వ్యాపించినా కూడా ఈ జగత్తులో ఉండే దానికి భాగం కాడు. అంటే ఈ త్రిగుణాలకి అతను అతీతుడు అనమాట. ఈ
భూప్రపంచంలో ఏమేమి ఉన్నాయో వాటిలన్నిట్లికి అతను అతీతంగా ఉంటాడు. అతను ఈ జగత్తానికి మనకంతా నిబిడీకృతమై ఉంటుంది ప్రపంచం మొత్తం అంతా ఆయనే నిండి ఉంటారు అంటారు కదా! మన గాలిలో అన్నిటిలో మొత్తం మనం ఆస్వాదించగలిగి మనం ఆయన్ని ఒకవేళ అనుభవించగలిగితే కనుకైతే మన చుట్టూ అంతా అతనే ఉంటారు. అలా ఉన్నా కూడా ఈ జగత్తులో ఉండే ఈర్ష్యార్ష్యాలకు కానీ, ద్వేషాలకు కానీ, లేకపోతే త్రిగుణాలకు కానీ అతను భాగం కారనమాట. అందులో భాగం అయి ఉండరు అనే విషయం ఈ 9వ అధ్యాయంలో 5వ శ్లోకం మనకు తెలియజేసింది. 15వ అధ్యాయంలో 5వ శ్లోకం సర్వస్య చాహం హృది సన్నివిష్టో అనే పద్యం శ్రీకృష్ణ భగవాన్ నుండే మనకు స్మృతి, జ్ఞానము కలుగుచున్నవి అనే విషయం చెప్పింది. ఇంకా శ్రీకృష్ణుడు సర్వదేహములను తెలిసినవాడు అనే విషయం 13వ అధ్యాయంలో 13 క్షేత్రజ్ఞం చాత్మావిద్ధం అనే విషయం మనకు తెలియజేసింది. ఇప్పుడు ఇన్ని శ్లోకాలు 13 శ్లోకాల్లో మనం తెలుసుకున్నది ఏంటంటే శ్రీకృష్ణుడే సమస్తమునకు మూల కారణం అనే విషయం ఈ 13 శ్లోకాల్లోనూ మనం తెలుసుకున్నాం. ఇంకా శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మకు కారణమైన బీజమునిచ్చు తండ్రి ఆయనే అందరు పుట్టుకలకు కారణం అనే విషయం 7 శ్లోకాల్లో మనం తెలుసుకున్నాము. అది ఫస్ట్ 10వ అధ్యాయంలో 6వ శ్లోకం ఏం చెప్తున్నారంటే ఆ శ్లోకం ఎలా మొదలవుతుందంటే మహర్షి సప్త పూర్వే అనే దాంట్లో సప్త మహర్షులు 7, చతుష్కుమారులు 4 మరియు చతుర్దశ మనువులు 14 శ్రీకృష్ణుని మనస్సు నుండియే ఉద్భవించిరి. ఆయన నుంచే ఇదంతా ఈ సృష్టి అంతా ఆయన మనస్సు నుంచే వీళ్ళందరూ అక్కడి నుంచే పుట్టారు అనే విషయం మనకి 10వ అధ్యాయంలో 6వ శ్లోకంలో తెలుసుకున్నాము. 14వ అధ్యాయంలో 3వ శ్లోకం 4వ శ్లోకం సర్వయోనుషు కౌంతేయతో మొదలయ్యేది శ్రీకృష్ణుడు సమస్త జీవులకు బీజమునిచ్చు తండ్రి. ఎందువలన అనగా తల్లి అయిన ఈ భౌతిక ప్రకృతి యందు బీజస్థానము చేయవాడు, అదే బీజ ప్రాప్తం చేయవాడు ఆయనే. అందుకని మనకి ప్రకృతిలో మొత్తం అంతా బీజాన్ని ఇచ్చేవాడు ఆయనే కాబట్టి మనందరికీ బీజం ఇచ్చి మనకి ఒక రూపం వచ్చేలాగా చేసింది ఆయనే. కాబట్టి ఆయనే మనకి ఈ సమస్త జీవులందరికీ కూడా ఆయనే తండ్రి అనే విషయం మనం 14వ అధ్యాయంలో 3వ శ్లోకం 4వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇంకా 10వ అధ్యాయంలో 39వ శ్లోకం సర్వభూతానాం అని మొదలయ్యేది సర్వజీవుల జన్మ కారకమైన బీజము శ్రీకృష్ణుడే. అతడు లేకుండా ఈ స్థావర జంగములైన వస్తువులలో ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. అతనే లేకపోతే కనుకైతే ఈ సృష్టి అంతా మొత్తం సృష్టిలో అంతా ఏది ఒక స్థిరంగా అంటే తనకు ఒక రూపాన్ని ఉంచుకోవడం కానీ తన అస్తిత్వాన్ని పొందడం కానీ అనే విషయం ఆయన లేకపోతే జరగదు అనేది మనం ఈ శ్లోకంలో తెలుసుకున్నాం. 9వ అధ్యాయంలో 17వ శ్లోకం పితామహస్య జగతం అనేది శ్రీకృష్ణుడే మనకు తండ్రి మరియు తల్లి అనే విషయం గురించి తెలియజేసింది. 15వ అధ్యాయంలో 7వ శ్లోకం మమైవాంసో జీవలోకి అనేది జగత్తునందలి సర్వజీవులు శ్రీకృష్ణుని యొక్క శాశ్వతమైన అంశలు, ఆయన యొక్క శాశ్వతమైన అంశలు అనే విషయం ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నాం. 15వ అధ్యాయంలో 17వ శ్లోకం ఏమంటోందంటే శ్రీకృష్ణుడు పరమాత్మ కంటెను మరియు భౌతిక జగత్తునందలి నస్వర జీవులు అంటే బద్ధ జీవులు, ఆధ్యాత్మిక జగత్తునందలి అనస్వర జీవులు అంటే ముక్త జీవులు కంటెను కూడా గొప్పవాడు. అంటే భౌతిక జగత్తులో ఉండే జీవులు, ఆధ్యాత్మిక జగత్తులో ఉండే జీవులు అందరికంటే కూడా ఆయనే గొప్పవాడు అనే విషయం 15వ అధ్యాయంలో 17వ శ్లోకం మనకి తెలియజేసింది. ఇంకా 3వది వచ్చేసరికి శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు మరియు లయకారకుడు. ఇందులో మనకి 7వ అధ్యాయంలో 6వ శ్లోకం ఏతజ్జోనీని భూతాని అనేది దాంట్లో శ్రీకృష్ణుడే భౌతిక జగత్తునకు నస్వరమునకు మూలము మరియు వినాశకారండు అని తెలుసుకోము అని మనకి ఆ శ్లోకంలో తెలియజేస్తుంది అనమాట. ఈ భౌతిక జగత్తు నస్వరమునకు మూలము మరియు వినాశకారుడు, ఇది నిలబడడానికి వినాశం అవడానికి కూడా అతనే కారణము అని ఈ శ్లోకాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట. 9వ అధ్యాయంలో 8వ శ్లోకం ప్రకృతి స్వామవష్టభ్య అనేది శ్రీకృష్ణుని సంకల్పము చేతనే ఈ సమస్త విశ్వము సృష్టించబడుచు అంచమన తన సంకల్పము చేతనే లయము పొందుతుంది. ఈ సృష్టి స్థితి లయాలకు మనం ముగ్గురు ఉంటారనుకుంటాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కానీ వాళ్ళ ఆ ముగ్గురులోనూ ఇతనే మూలం అన్నమాట. ఈయన శక్తి ద్వారానే మిగతా విషయాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈయన ద్వారానే విశ్వం సృష్టించబడుతోంది. ఈయన సంకల్పం చేసుకున్నప్పుడే ప్రపంచం అంతా మొత్తం అంతా లయమైపోతుంది అనే విషయం ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నాం. ఇంకా 9వ అధ్యాయంలో 5వ శ్లోకం నచమత్సాని భూతాని అనేది శ్రీకృష్ణుడు సర్వజీవులను పోషించేవాడు. ఆయన మన అందరికీ పోషకుడు, ఆయనే పోషకారకుడు అనే విషయం తెలుసుకున్నాం. 11వ అధ్యాయంలో 32వ శ్లోకం కాలోస్మి లోకాక్షయకృత్ లోక వినాశకారి అయిన కాలము శ్రీకృష్ణుడు.
ఈ విషయాన్ని మనకి ఆ శ్లోకం తెలియజేసింది. ఇంకా నాలుగో సబ్ హెడ్డింగ్స్ వచ్చేసరికి శ్రీకృష్ణుని యొక్క కారుణ్య అవతారాలు గురించి మనం 2 శ్లోకాల్లో తెలుసుకుందాం. అది ఒకటి 4 అధ్యాయంలో 7 శ్లోకం. యదా యదా హి ధర్మస్య, ఇది అందరికీ మనకు చాలా మందికి తెలిసిన శ్లోకము. ఎప్పుడెప్పుడు ధర్మాచరణకు హాని కలుగునో మరియు అధర్మం వృద్ధి నందునో ఆ సమయమున శ్రీకృష్ణుడు అవతరించును అనే విషయం ఈ శ్లోకం మనకు తెలియజేసింది. ఇంకోటొచ్చి 4 అధ్యాయంలో 8 శ్లోకం. ఇది కూడా అందరికీ తెలిసిన శ్లోకమే. పరిత్రాణాయ సాధూనాం, ఆ శ్లోకం సాధువులను రక్షించుట కొరకు, దుర్మార్గులను నశింపచేయుట కొరకు మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకు ప్రతి యుగమునందు శ్రీకృష్ణ భగవానుడు అవతరించుచుండును. ఈ 2 శ్లోకాల్లో మనం ఆయన యొక్క అవతారాల గురించి, కారుణ్య అవతారాల గురించి తెలుసుకున్నాం. ఇంకా ఐదోది వచ్చేసరికి శ్రీకృష్ణుని దివ్యత్వమును ధృవపరిచిన మహనీయులు ఎవరెవరు, ఆయన శ్రీకృష్ణుడే ఉత్తమోత్తముడు, దేవాదేవుడు అని ఎవరెవరు చెప్పారు అనే విషయం మనకి ఈ శ్లోకాల వల్ల తెలుస్తున్నాయి. అదేమంటే 10వ అధ్యాయంలో 12, 13 పరబ్రహ్మ పరంధామ అని అని ఇంకొకటి 11వ అధ్యాయంలో 8వ శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు, పరతత్వము, శాశ్వతుడు, దేవాదేవుడు, పరంధాముడు అని అర్జునుడు అంగీకరించాడు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులు కూడా ఈ సత్యమును ధృవపరిచారు. అర్జునుడు ముందర నేను అసలు భగవద్గీత మొదలవడానికి కారణమే అర్జునుడు కదా. అర్జునుడు యుద్ధ భూమిలో ఉండి నేను యుద్ధం చేయను అంటున్నప్పుడు ఈ భగవద్గీత ఉపదేశించడం ప్రారంభించారు కదా. మొట్టమొదట అతను అర్జునుడి రథసారథిగా ఉన్నారు కదా. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆ రథసారథిగా ఉన్నంత వరకు అతను బావ అని, లేకపోతే తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు అనే భావంలో ఉన్న అతను మెల్లిమెల్లిగా అతనితో సంభాషణ చేస్తూ చేస్తూ నువ్వు తప్ప నాకు ఇంక వేరే ఎవరు చెప్పలేరు, నేను ఉన్న పరిస్థితిలో నీకు నేను శిష్యుడిగా మారిపోతున్నాను, నువ్వు నాకు గురువుగా మారి నేను ఏం చెయ్యాలి అనేది నాకు ఇప్పుడు చెప్తేనే నేను ఇప్పుడు ఈ ఈ ఇది మన ఏమంటారు దువిధలోంచి, అంటే నేను ఉన్న సంకటంలోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అని అర్జునుడు అడుగుతాడు కదా. అర్జునుడు అడిగాక శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి అతను విశ్వరూపం దాకా చూపించేలోగానే విశ్వరూపాన్ని అర్జునుడు అడిగితేనే చూపిస్తాడు. ఆలోగా అతను ఇతను చెప్పిన విషయాలన్నీ ఆకలింపు చేసుకున్నాక ఇతనే శాశ్వతుడు, ఇతనే పరతత్తుడు, ఇతనే దేవాదేవుడు, ఇతనే పరంధామ అనే విషయాలన్నీ శ్రీకృష్ణకు అర్థమయ్యి ఇవన్నీ నువ్వే ఉన్నావు, కానీ ఇవన్నీ నువ్వే అని నాకు తెలుసుకోవడానికి నీ విశ్వరూపాన్ని చూపించమని అడుగుతాడు. అప్పుడు అర్జునుడికి దివ్య చక్షువులు ఇచ్చి, ఈ మామూలు చర్మ చక్షువులతో నువ్వు చూడలేవు కాబట్టి దివ్య చక్షువులు ఇచ్చి నీకు చూపిస్తాను అని ఆ విశ్వరూపాన్ని చూపిస్తారు కదా. అలాగే అర్జునుడు అతను చెప్పింది విని అతనే ఇవన్నీ అని ఒప్పుకున్నాడు కానీ, తెలుసుకున్నాడు కానీ, అంతకంటా ముందే కూడా నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులు అందరూ కూడా శ్రీకృష్ణుడు దేవాదేవుడు అనే విషయాన్ని ఎప్పుడో తెలుసుకున్నారు, వాళ్ళు నిర్ధారించారు అని ఈ శ్లోకాల వల్ల మనకి తెలుస్తున్నాయి అనమాట. ఇంకా సంజయుని అభిప్రాయం ఏంటి అంటే, ఎచ్చట యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడునో, ఎచ్చట మేటి ధనుర్ధారి అయిన అర్జునుడునో అచ్చట సంపద, విజయము, అసాధారణమైన శక్తి మరియు నీతి నిశ్చయముగా ఉంటాయని 18వ అధ్యాయంలో 78వ శ్లోకం ఆఖరి శ్లోకం ఎత్ర యోగేశ్వర తత్ర ఎత్ర యోగేశ్వర కృష్ణ అని ఆ దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి ఇది కురుక్షేత్రంలో జరిగే యుద్ధం గురించి అంతా వర్ణిస్తూ ఉంటాడు కదా. వ్యాస మహర్షి ఇచ్చిన దివ్య చక్షువుల ద్వారా ఆ యుద్ధరంగంలో ఏం జరుగుతుందో అవన్నీ ధృతరాష్ట్రుడు చెప్తూ ఉంటాడు కదా. అక్కడ లాస్ట్లో ఇంక చెప్తాడనమాట, నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో ఒక మిరకల్ లాగా అంత అద్భుతం ఏదో జరిగి పాండవులు యుద్ధం విరమించేసుకుని నీ కొడుకే నెగ్గేలాగా, నీ కొడుకే రాజ్యం వచ్చేలాగా నువ్వు అనుకుంటున్నావేమోను, అలా జరగదేమేను. ఎక్కడ అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కలిసి ఉన్నారో అక్కడ విజయం తథ్యం. అక్కడ ధర్మం ఉంటుంది. ధర్మాన్ని పోషిస్తూ శ్రీకృష్ణుడు పాండవులకు సాయం చేయడానికి వెళ్ళాడు కాబట్టి కృష్ణ సారీ విజయం అక్కడే ఉంటుంది, నువ్వు నీ భ్రమలోంచి బయటకు రా అని సంజయుడు ఆఖరి శ్లోకంలో ధృతరాష్ట్రుడు తెలియజేస్తాడనమాట. ఇంకా 6వ సబ్ హెడ్డింగ్స్ వచ్చేసరికి శ్రీకృష్ణుని యొక్క దివ్య స్వరూపములో 5 శ్లోకాల్లో మనకు తెలియజేశారు. ఇదేంటంటే 4వ అధ్యాయంలో 6వ శ్లోకం, అజోపి సన్నవ్యయాత్మ, శ్రీకృష్ణుని దివ్యదేహం ఏమన్నడును నశింపదు. ఆయన మనకు ఆత్మలాగా నశించదు అని మనం చెప్పుకుంటామో, అదే కృష్ణుడు ఎలా చెప్తారో, ఆత్మ అగ్ని వల్ల కాలదు, వర్షం వల్ల తడవదు, దేని వల్ల నశించదు, ఏ ఆయుధం ఆయన తన ఆత్మని సంహరించలేదు అని ఎలా చెప్తారో, అలా శ్రీకృష్ణుడు కూడా ఆయన దివ్యదేహం ఎప్పుడు నశించదనమాట. అందుకని శ్రీకృష్ణుడు మరణించాడని ఎక్కడా చెప్పరు. వస్తారు, ఏ దేవాదేవుడు ఏ రూపంలో వచ్చినా, ఇందాక చెప్పుకున్నట్లు ధర్మాన్ని రక్షించడానికి కానీ, భక్తుల్ని కాపాడడానికి కానీ వచ్చినప్పుడు ఎలా వచ్చినా కూడా ఆయన అవతారం తీసుకుంటారు, ఆవిర్భవిస్తారు, అంతర్ధానం అవుతారు.
అలాగా అందుకని ఇతనికి ఈ భగవంతుడికి ఎట్టి పరిస్థితిలోనూ ఆ శరీరం అనేది దివ్యమైన శరీరం అనేది నశించడం అనేది ఉండదు. ఇంకా 8దో అధ్యాయంలో 9దో శ్లోకం కవిం పురాణమును శాసితాం మను శాసితారం శ్రీకృష్ణుడు ఊహింప సత్యము గాని రూపము గలవాడు సూర్యుని వలె తేజస్సు గలవాడు దివ్యుడు మరియు భౌతిక ప్రకృతికి అతీతుడు. మనం ఇందాక చెప్పుకున్నట్టు భౌతిక ప్రకృతిలో ఉన్న త్రిగుణాలకి అతను అతీతుడు అనే విషయం మనకి ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఇంకా 11వ అధ్యాయంలో 51, 52 శ్లోకాలు అత్యంత సుందరమైన శ్రీకృష్ణుని మానవ రూపమును చూసిన తర్వాత అర్జునుడి మనస్సు శాంతించింది. మనం ఇందాక విశ్వరూపం గురించి చెప్పుకున్నాం కదా! ఆ విశ్వరూపం చూపించినప్పుడు అతను భయంకరంగా కొన్ని వేల నోళ్లతోటి, కొన్ని వేల కొమ్ములతోటి, పళ్ళతోటి ఎంతో భయంకరంగా కనిపిస్తూ అందులోకి కడుపులో మంటలోకి మొత్తం అందరూ తెలిసిన వాళ్ళందరూ వీళ్ళు వాళ్ళు ఉన్నారు. అందరూ పర్వతాల దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి అందరూ నాభిలోకి, ఉదరంలోకి పడిపోతుంటే అది చూసి తను భరించలేకపోయాడు. చూపించమన్నాడు గానీ, అది చూసే ధైర్యం లేకపోయింది. ఇంకా అతను ప్రార్థిస్తాడు, కృష్ణ నేను ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను. నీ ద్విభుజ రూపం నువ్వు మామూలుగా ఇప్పుడు ఎలా కనిపిస్తావో ఆ రూపాన్ని నాకు చూపించు అని ప్రార్థిస్తాడనమాట మళ్ళీ. ఎవరైతే నాకు నువ్వు చెప్పినవన్నీ నేను నమ్మాలంటే నీ విశ్వరూపం నాకు చూపిస్తావా అని అడిగిన అతనే మళ్ళీ ఆ విశ్వరూపాన్ని చూసి వద్దు వద్దు నాకు ఈ రూపం చూసే శక్తి నాకు లేదు. నువ్వు మామూలుగా నాకెలా ఎప్పుడు కనిపిస్తావో అలాగా ద్వివిధ రూపంలో కనిపించు అని ప్రార్థిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, డైరెక్ట్‌గా ఆ విశ్వరూపం నుంచి ద్వివిధ రూపానికి రాడు. చతుర్భుజ రూపం చూపిస్తాడు ఫస్టు. చతుర్భుజం రూపం చూపించి అది కూడా నేనే అని చెప్పి నేను ఇలా కూడా ఉంటాను అని అర్జునుడికి అర్థమయ్యేలా చూపించి తర్వాత మామూలుగా ద్వివిధ రూపంలో ఎలా అయితే అర్జునుడితోటి ఎప్పుడు ఉంటాడో ఆ రూపం చూపిస్తాడనమాట. అందుకని అప్పుడు అలా ఆయన ఆ శ్రీకృష్ణ రూపం చాలా అపురూపమైన అందంగా ఉంటుందన్నమాట. అది అంత సుందరమైన శ్రీకృష్ణ మానవ రూపం చూసిన తర్వాత అప్పుడు అర్జునుడి మనస్సు శాంతించింది. అమ్మయ్య బాగుంది ఇప్పుడు అనుకుంటారనమాట. ఎందుకంటే అంత ఉగ్ర రూపాన్ని చూడలేకపోతాడనమాట. చూడాలని కుతూహలం ఉంది కానీ ఇచ్చిన మామూలు చర్మచక్షువులతో కాకుండా దివ్య చక్షువులు ఇచ్చి చూపించారు కానీ అయినా కూడా ఆయన భరించలేకపోతారనమాట. శ్రీకృష్ణుని దివ్య సుందర రూపం దర్శించే అవకాశం కొరకై దేవతలు కూడా నిత్యము వేచిందురు. ఎందుకంటే మనకి వైకుంఠ లోకంలో ఆయన ఉండేది చతుర్భుజ రూపంలో ఉంటారు. దేవతలందరి మధ్య ఉండే రూపం చతుర్భుజ రూపం అనమాట. వాళ్ళకి ద్విభుజ రూపం కనిపించడం అవకాశం తక్కువ. వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే ఈయన సుందర రూపం ద్విభుజ రూపంలో ఉన్న 2 చేతులతో ఉన్న ఆయన అందమైన ఆకారం చూడాలని దేవతలందరూ కూడా ఎప్పుడు వేచి ఉంటారట. ఎప్పుడు కనిపిస్తుందా మనకు ఆ రూపం ఎప్పుడు కనిపిస్తుందా అన్నట్టుగా. అని ఈ విషయం గురించి మనకి 11వ అధ్యాయంలో 51, 52 శ్లోకాలు చెప్పాయనమాట. ఇంకా 18వ అధ్యాయంలో 77వ శ్లోకం తచ్చ సంస్మృత్య అనేది శ్రీకృష్ణుని రూపమును స్మరిస్తూ సంజయుడు మహదానందమును అనిపించాడు. ఇక దానికి ఈ ధృతరాష్ట్రుడికి కళ్ళు లేని వల్ల ఆయన యుద్ధానికి వెళ్ళలేడు కాబట్టి ఆయన యుద్ధరంగంలో ఏం జరుగుతోంది అని ఆతృత ఉంటుంది కాబట్టి ఆ విషయం ఆయన తెలియాలి అంటే ఆయనకి నీకు దివ్య దృష్టి ఇస్తాను ఇక్కడి నుంచే చూడు ఏం జరుగుతుందో అని వ్యాసుల వారు అన్నప్పుడు నేను అక్కడ చదివాను, ఇది విన్నాను ఎక్కడో. అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తారట, నాకు కళ్ళు ఇచ్చినా కూడా అక్కడ ఏం జరుగుతుందో ఎవరినెవరు కొడుతున్నారు అనేది నాకు తెలియదు కాబట్టి సంజయుడికి ఇచ్చి సంజయుడు నాకు వివరిస్తాడు అక్కడ ఏం జరుగుతుందో అన్నప్పుడు సంజయుడికి వ్యాస మహర్షి దివ్య దృష్టి ఇస్తారనమాట. ఆ దివ్య దృష్టితోనే అంతఃపురంలో ఎక్కడో కొంత దూరం ఎక్కడో ఉన్న అంత అంతఃపురంలో రాజు అయిన సింహాసనం మీద కూర్చుని ఈయన పక్కనే కూర్చుని ఈ కురుక్షేత్రంలో జరిగే విషయాలన్నీ ధృతరాష్ట్రుడికి వర్ణిస్తారనమాట. అందుకని ఆ వర్ణించినప్పుడు ఈయన ఎంతో చాలా ఆ శ్రీకృష్ణుని రూపంని సదా స్మరిస్తూ అంటే ఆయనకి ఇంకా అదే గుర్తుకొస్తోంది. ఆ రూపమే అందమైన రూపమే గుర్తుకొస్తోంది. అలా గుర్తు చేసుకుంటూ ఆయన మహదానందాన్ని అనుభవించారట. ఈ విషయం మనకి 18వ అధ్యాయంలో 77వ శ్లోకం చెప్పిందనమాట. ఇంక 7వ దగ్గరకు వచ్చేసరికి శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానం ప్రసాదించేవాడు. ఇందులో మనం ఒకటే శ్లోకం తెలుసుకున్నాం. 4వ అధ్యాయంలో 7వ శ్లోకం 2 చెప్పుకున్నాం. 7వ అధ్యాయంలో 2వ శ్లోకం, 4వ అధ్యాయంలో 1వ శ్లోకం. 4వ అధ్యాయంలో 1వ శ్లోకం ఏం చెప్తోందంటే శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానమునకు మూలాధారము. మొత్తం ఏదైతే దివ్య జ్ఞానం ఉందో ఆయనే మూలాధారము. అంటే ఎవరు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా కూడా ఆయనే ఆధారం. ఆయన దగ్గర నుంచే పొందాలి. ఎవరేం పొందినా కూడా తపస్సు ద్వారా కానీ, వేద పఠనం ద్వారా కానీ, వేద విజ్ఞానం ద్వారా కానీ దేని నుండి తెలుసుకోవాలన్నా కూడా
ఆయనే మూలం, ఆయనే ఆధారం అని చెప్పే విషయం మనకి 4 అధ్యాయంలో 1 శ్లోకం వల్ల తెలుసుకుంటాము. శ్రీకృష్ణునిచే వివరించబడిన జ్ఞాన విజ్ఞానమును శ్రవణం చేసిన తర్వాత ఇక మనము తెలుసుకోవాల్సింది ఏదియు లేదు అని తెలుసుకోవాల్సింది ఏది ఉండదు. ఏది అంటే ఇంకేం మిగలదు. ఆయన ద్వారా మనం తెలుసుకున్నామంటే ఆయన గురించి శ్రీకృష్ణునిచే వివరించి జ్ఞాన విజ్ఞానం ఇప్పుడు భగవద్గీతలో ఆయన చెప్పిన విషయాలన్నీ మనం విన్నామనుకోండి, మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా మనకి మిగిలిపోయింది ఇదేంటి దీని గురించి తెలుసుకోలేదే అనే విషయం అసలేమీ ఉండదు అని చెప్తున్నారనమాట. ఓకే. భగవద్గీత 4 అధ్యాయంలో 1 శ్లోకమే చెప్పుకున్నాం మనం. 7 అధ్యాయంలో 2 శ్లోకం చెప్పుకోలేదు. అదే డౌటొచ్చింది నాకు. సరే మనం ఇంతవరకు మనకి ఇప్పటివరకు ఏమేం చెప్పుకున్నాము అనే విషయాన్ని చెప్పుకున్నాం కదా! ఇంక ఇందులో మనకి 6 శ్లోకాలు శ్రీకృష్ణుడు దివ్య జ్ఞానం ప్రసాదించువాడు అనే విషయం చెప్పేది 6 శ్లోకాలు. 6 శ్లోకాల్లో ఒక శ్లోకం చెప్పుకున్నాము. ఈ రెండో శ్లోకం ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఏడో అధ్యాయంలో రెండో శ్లోకము. ఈ మిగతా 4 కూడా ఏంటనే విషయం తెలుసుకొని ఈ నెక్స్ట్ మనం వేరే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఏడో శ్లోకంలో రెండో శ్లోకం జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం అనే శ్లోకం మనకి ఇంకేం తెలుసుకోవాల్సిన విషయం లేదు అనే విషయం చెప్తే, ఏడో శ్లోకంలో 26 శ్లోకం ఏడో అధ్యాయంలో 26 శ్లోకం ఏం చెప్తుందంటే వేదాహం సమతీతాని అంటే దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరిగిన సమస్తమును ఎరుగును. అట్లే జీవులందరినీ ఎరుగును. కానీ శ్రీకృష్ణుని ఎవరినూ ఎరుగజాలరు. ఎంత తెలుసుకున్నామనుకున్నా శ్రీకృష్ణుడు మనకు అర్థమైపోయాడు అనుకున్నా కూడా ఆయన మాత్రం సంపూర్ణంగా ఎవరికీ అర్థం కాడు. అర్జునుడికే అర్థం కాలేదు. ఆయన సహవాసంలో ఎప్పుడూ ఆయన సహవాసంలో ఉండే అర్జునుడే ఆయన ఎవరు ఏంటి అని అర్థం చేసుకోలేకపోయాడు. ఇంక మనకి ఏమర్థమవుతారు ఆయన మహానుభావుడు. తర్వాత 9వ అధ్యాయంలో 2వ శ్లోకం రాజవిద్య రాజగుహ్యం అనే దాంట్లో శ్రీకృష్ణ భగవానుడు వివరించిన జ్ఞానము పరమ పవిత్రమైనది. ఆ జ్ఞానము ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మ పూర్ణత్వమై ఉన్నది. ఆయన ఇప్పుడు మనకి భగవద్గీతలో ఇచ్చిన జ్ఞానం చాలా పరమ పవిత్రమైనది అంటున్నారు. అంతేకాకుండా ఆ జ్ఞానం ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని మనకి ఆ భగవద్గీత నువ్వు ఆత్మ శరీరం కాదు అనే విషయాన్ని మనకి స్పష్టంగా మనకు అర్థమయ్యేలా తెలియజేస్తుంది. అందుకని అది ధర్మ పూర్ణత్వమైనది. ధర్మంలో పూర్ణత్వమైన జ్ఞానము కృష్ణుడు ఇచ్చింది అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా 13వ అధ్యాయంలో 3వ శ్లోకం వచ్చేసరికి క్షేత్రజ్ఞం చాపి మా విద్య అని మొదలయ్యే ఆ శ్లోకంలో శ్రీకృష్ణుడు సర్వుల దేహములు ఎరిగినవాడు అంటే క్షేత్రజ్ఞుడు. క్షేత్రంలో ఉండేవాడు క్షేత్రజ్ఞుడు. అందరి హృదయాల్లోనూ పరమాత్మ రూపంలో ఉండే అతను అందరి గురించి తెలుసును. కానీ మనకి కేవలము మన దేహం గురించి మాత్రమే తెలియను. మనం దేహమే మనం అనుకుంటూ ఉంటాం. దీనికి దెబ్బ తగిలింది, దీనికి ఇది ఉంది, దీని బంధువుల వాళ్ళు అలా అనుకుంటూ ఉంటాం. కానీ మన దేహంలో పరమాత్మ రూపంలో క్షేత్రజ్ఞుడుగా ఉన్న పరమాత్మ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా ఈ శ్రీకృష్ణుడు దివ్యజ్ఞానం ప్రసాదించేవాడు అనే దాంట్లో లాస్ట్ శ్లోకం 4వ అధ్యాయంలో 5వ శ్లోకం బహూని మే వ్యతనాని అని మొదలయ్యే ఆ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన అన్ని జన్మలను గూర్చి మరియు సమస్త జీవుల యొక్క అన్ని జన్మలు గూర్చి గుర్తించుకుంటాడు. కానీ జీవులు గుర్తించుకోలేరు. ఆయన ఏ ఏ జన్మలో ఎలాగా జన్మించాలనే విషయం ఆయనకు గుర్తుంటుంది. అందుకే మనకి అర్జునుడు మొదట్లో శ్రీకృష్ణుడు నేను ఇదివరకు ఎప్పుడో చాలా కాలం ముందర సూర్య భగవానుడికి వైవస్వామికి చెప్పాను. అతనేమో మనువుకి చెప్పాడు. మనువేమో ఇక్ష్వాకులకు చెప్పారు. ఇప్పుడేమో అది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ జ్ఞానం అనేది తగ్గిపోతోంది. అందుకని మళ్ళీ నీకు చెప్తున్నాను అన్నప్పుడు అర్జునుడు అడుగుతాడు. నువ్వు నేను సమకాలీకులం అంటే నీ వయసు నా వయసు కూడా అంతే ఇంచుమించుగానే ఇద్దరం ఒకేసారి పుట్టాము. అటువంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం సూర్య భగవానుడికి చెప్పామని ఎలా అంటున్నావు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, నువ్వు నేను కూడా చాలా చాలా జన్మలు తీసుకున్నాము. నువ్వేమో నీ జన్మలన్నీ మర్చిపోయావు కానీ నాకు ఆ జన్మలన్నీ గుర్తున్నాయి. అందుకనే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం నేను ఆ జన్మలో సూర్యనారాయణమూర్తికి ఈ జ్ఞానం ఇచ్చాను అనే విషయం నాకు గుర్తుంది. నీకు నీ జన్మల గురించి గుర్తులేదు కాబట్టి అది నీకు తెలియదు అంట. అందుకని అలాగా ఆయన శ్రీకృష్ణుడు తన యొక్క అన్ని జన్మల గురించి గుర్తుంచుకుంటాడు. కానీ మనం జీవులను గుర్తించుకోలేము. అలా గుర్తించుకోవడం అనేది గుర్తించుకుంటే తర్వాత మనకి పాపపుణ్య కర్మాలు అనిపించేదానికి అంటే ఎవరో ఎక్కడో కొంతమంది ఉంటారంటే ఈ జన్మలో చేసుకున్న పుణ్య కార్యాల వల్ల కానీ తపస్సు వల్ల కానీ మరు జన్మలో ఈ విషయం కొన్ని గుర్తుంటాయి. అంటే అది ప్రతి జన్మ గుర్తుండకపోవచ్చు. కనీసం లాస్ట్ జన్మలో ఏమిటి అనే ఒక విషయం ఏమన్నా గుర్తుంటుందేమో కొంతమందికి. అయితే మనకి జడభరతుడని ఆయన ఎంతో యోగి. ఆ
అదేంటి రాజ్యం, ఆస్తి, అంతస్తు, ధనం అన్నీ వదిలేసి తపస్సుకెళ్ళి అక్కడ ఒక జింక యొక్క భ్రమలో పడిపోయి మరణించేటప్పుడు జింకను తలుచుకుంటూ మరణిస్తాడు. అసలు ఇచ్చే పుణ్యం పాపం అంతా వదిలేసి. ఆ జింకగా పుట్టినప్పుడు అది మానవ శరీరం కాకపోయినా కూడా ఫస్ట్ అంత క్రితం జన్మలో చేసిన ఆయన భక్తి వల్ల కానీ, ఆయన వేదాధ్యయనం వల్ల కానీ అది గుర్తుండి ఆ జన్మలో మళ్ళీ సాధ్యమైనంత వరకు అంటే ఆ జింక రూపంలో ఏమేం భక్తి చేయగలడు అనే విషయం ఆలోచించి అది చేసి మళ్ళీ అతను ఆ జన్మ నుంచి విముక్తి పొందుతారనమాట. అలా కొంతమందికి గుర్తుండొచ్చు కానీ గత జన్మల గురించి అందరికీ గుర్తుండవు. కానీ కృష్ణుడు మాత్రం ఎన్ని వేల సంవత్సరాల క్రితం అయినా కూడా ఏ జన్మ పొందారు అనే విషయం ఆయనకు గుర్తుంటుంది అని మనకి 4వ అధ్యాయంలో 5వ శ్లోకంలో తెలియజేస్తారనమాట. ఇంతవరకు మనం ఇప్పటివరకు ఏమేమి తెలుసుకున్నాం అనే విషయం గురించి తెలుసుకున్నాము. ఇంకా శ్లోకం చెప్పుకోవడానికి ఇప్పుడు టైం ఉండదు కాబట్టి మనం ప్రతిసారి చైత్యశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన ఏదో ఒక విషయం తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటి నుంచి మనము ఈ భగవద్గీత ఇన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. ఆ 18 అధ్యాయాలు కూడా ఒక్కో అధ్యాయం చదివితే దానివల్ల మహత్యం ఏంటి, ఆ గీతా మహత్యం ఏంటి అనే విషయం కథలు మీకు పద్మపురాణంలో చెప్పారు. అందులో మనకి ఈరోజు మనము గీతా మహత్య కథల్లో మొదటి అధ్యాయం మహత్యం ఏంటి అనే విషయం తెలుసుకుందాం. ఈ అధ్యాయం మొదటి అధ్యాయం మనకు అందరికీ తెలుసు. ధృతరాష్ట్ర ఉవాచ అని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన ప్రశ్నతోటి ఈ భగవద్గీత మొదలవుతుంది. అది మనందరికీ తెలుసు కదా. కానీ మనకి ఈ భగవద్గీత ఉంది, చదువుకుంటున్నాం, మనం ఆ జ్ఞానాన్ని పొందుతున్నాము పొందుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఒక్కొక్క అధ్యాయం చదివితే ఏమేం లాభం ఉంటుందనే విషయం మనకి పద్మపురాణాంతర్గతంగా ఉంది. అందులో మనం ఇవాళ నుంచి ప్రతి ఎపిసోడ్లోనూ ఒక్కొక్క అధ్యాయమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఒక అంటే ఇంట్రెస్టింగ్గా కథలాగా ఉంటుంది. దీన్ని వేదం జ్ఞానం అని దాన్ని కొంచెం అంటే బోర్ కొట్టేలాగా ఉండదు. ఎందుకు ఈ చదివిన వాళ్ళు, ఈ అధ్యాయం నేర్చుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేశారు అనే విషయం మనకి ఇది పార్వతీ పరమేశ్వరుడి సంభాషణల కింద వస్తుంది కదా. ఇప్పుడు మనకి పురాణాల్లో చాలా మటుకి పార్వతీదేవికి ఆవిడ సత్యస్వరూపిణి తెలియదని ఏం లేదు. కానీ మనకి శివుడి ద్వారా చెప్పించాలని ఎన్నో పురాణాల్లో పార్వతీదేవి శివుని ప్రశ్నించింది అని, కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఉన్నారు, శివుణ్ణి పార్వతీదేవి అడిగింది అని చాలా విషయాలు మనకి చెప్తూ ఉంటారు, వస్తూ ఉంటుంది కథల్లో, పురాణాల్లో. అలాగా ఇందులో పద్మపురాణంలో ఒకరోజు ఏం జరిగింది అనే విషయం మనకి ఇక్కడ కథ రూపంలో తెలియజేస్తున్నారు. మొదటి అధ్యాయం యొక్క మహత్యం. శ్రీ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కైలాసంలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు సరస సంభాషణలు సాగిస్తున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారట. పరమశివుడు ఆమెకు ఎన్నో పౌరాణిక గాథలు వివరిస్తున్నాడు. వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడల్లా ఈవిడ ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. అది విని ఆవిడ ఏదో ఒకటి మళ్ళీ శివుడు ఏదో పార్వతి ఏదో ఒకటి అడుగుతుంటుంది. శివుడు దానికి సంబంధించిన కథలు చెప్తూ ఉంటారు. అవి విని, మహాదేవ, మీరు సమస్త విషయాలు, అన్ని తత్వాలు తెలిసిన వారు కదా. మీ దయవలన నేను ఇంతవరకు అనేక విధాలైన విష్ణు సంబంధములైన ధర్మాలను గురించి తెలుసుకున్నాను. మీరు నాకు ఎన్నో విషయాలు చెప్పారు. ఆ ధర్మాలకు సమస్త లోకాలను ఉద్ధరించే శక్తి ఉన్నది. మీ వల్ల నేను తెలుసుకున్న ధర్మాలకి అన్ని సమస్త లోకాలని కూడా ఉద్ధరించే శక్తి ఉంది. దేవేశ, భగవద్గీత యొక్క మహత్యం కూడా మీకు తెలియదు కదా. భగవద్గీతను వింటేనే చాలు ఆ శ్రీహరి యందు అనంతమైన భక్తి ఏర్పడుతుంది కదా. అట్టి శక్తి గల భగవద్గీత యొక్క మహత్యాన్ని కూడా నాకు వివరించండి. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నాకు తెలియజేశారు. ఇంతవరకు ఈ భగవద్గీత మహత్యం కూడా మీకు తెలుసు కాబట్టి ఆ విషయం చెప్పండి. ఎందుకంటే భగవద్గీతను వింటే భగవంతుని మీద అత్యంతమైన భక్తి మనకు కలుగుతుంది కదా. అలాంటి భక్తి కలిగించే ఆ భగవద్గీత యొక్క మహత్యం ఏంటో నాకు చెప్తారా అని పార్వతీదేవి శివుడిని అడిగిందనమాట. అప్పుడు మహాదేవుడు సంతోషించి, పార్వతి, ఆ మహావిష్ణువు యొక్క రూపం చాలా మనోహరమైనది. అవిసి పువ్వలే శ్యామలవర్ణంగా ఉంటుంది. ఆయనకు వాహనం గరుత్మంతుడు.
ఆయన మహిమలు అనంతాలు. ఆయన శేషశాంతిపై పవలించి ఉంటాడు. అట్టి శ్రీ మహావిష్ణువుని అందరూ ఎప్పుడూ ఉపాసించాలి. ఒకనాటి మాట. ఒకప్పుడు ఏమైందంటే చెప్తున్నాడు. ఆయన ఎంత అందంగా ఉంటారో వర్ణించారు. ఆయనకున్న వాహనం ఏంటి అని చెప్పారు. ఆయన ఎక్కడుంటారు అని చెప్పారు. ఆయన్ని అందరూ ఉపాసిస్తే అంటే పూజిస్తే, ధ్యానిస్తే మంచిది అనే విషయం చెప్పి, ఒకసారి ఏమైందంటే అంటాను చూడు, అలాగ చెప్తున్నారనమాట. మురా అనే రాక్షసుని సంహరించుట చేత శ్రీ మహావిష్ణువును మురారి, మురాంతకుడు కూడా అంటారు. ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది అని కూడా విషయం కూడా మనకి ఇక్కడ శివుడు పార్వతికి తెలియజేస్తుంటే మనం వింటున్నాం. ఆయన శేషశానుపై సుఖాసీనుడై ఉన్న సమయంలో లక్ష్మీదేవి ఆయన వైపు ప్రసన్నంగా చూస్తూ, నాథ, మీరే సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తూ కూడా ఐశ్వర్యం పట్ల ఉదాసీన భావం వహించి ఈ క్షీరసాగరంలో శేషశాను శేషపాన్పుపై పవలిస్తున్నారే, దీనికి కారణం ఏంటి అని అడిగిందట. ఇది అడిగిందని లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగిందని శివుడు పార్వతికి తెలియజేస్తున్నాడు. ఇంత ఉంటుంది కదా, మీకు ఐశ్వర్యం అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే, దాని మీద ఎందుకు ఆశ లేదు, ఎందుకు ఉదాసీనంగా ఉంటారు అని ఆ విషయం నాకు చెప్పండి అని లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగిందని శివుడు పార్వతికి చెప్తున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఓ లక్ష్మి, నేను నిజానికి శేషపాన్పై నిద్రపోవటం లేదు. తత్వాన్ని అనుసరించే అంతర్దృష్టి ద్వారా నాలోని మహేశ్వర తేజస్సును సాక్షాత్కరింపజేసుకుంటున్నాను. దేవి, ఈ తేజస్సుని యోగి పుంగవులు కుశాగ్ర బుద్ధితో తమ మనస్సులోనే దర్శిస్తూ ఉంటారు. నేను నిద్రపోవటం లేదు, శివ యొక్క మహేశ్వరుని యొక్క తేజస్సు నేను పొందుతున్నాను. మునులు కూడా అందరూ ఇలాగా ఆ చిన్న చాలా నిశ్చితమైన బుద్ధితో వాళ్ళు కూడా మనసులోనే ఈ యొక్క మహేశ్వరుని యొక్క జ్ఞానాన్ని, తేజస్సుని సాక్షాత్కరింప చేసుకుంటారు. ఆ తేజ ప్రభావం చేతనే మీమాంసా శాస్త్రజ్ఞులు వేదాల సారాంశాన్ని, తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నారు. ఆ యొక్క జ్ఞానం ద్వారానే ఇవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి. ఆ మహేశ్వర తేజానికి వార్ధక్యం లేదు. ఆ తేజస్సు పాడైపోవడం అంటూ ఉండదు. అది మిక్కిలి ప్రకాశమానం. అది ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తేజస్సు. అది నిష్కామం, అద్వైతం. ఈ జగత్తు యొక్క జీవనమంతా ఆ తేజస్సు యొక్క అధీనంలోనే ఉంటుంది. ఈ మొత్తం ప్రపంచం యొక్క జగత్ అంతా యొక్క జీవం కూడా ఆ మహేశ్వర కాంతిలోనే ఉంటుంది అంటున్నారు. అలాంటి దివ్య తేజస్సును నేను అంతర్దృష్టితో దర్శిస్తున్నాను. శేషపాన్ మీద పడుకుని మీరు ఏం చేస్తున్నారు అని అడిగిన లక్ష్మీదేవి ప్రశ్నకి ఆయన చెప్తున్నాడు అనమాట. అలాంటి దివ్య తేజస్సు నేను లోపల దృష్టితో చూస్తున్నాను. ఆ అనుభవానందం పొందుతున్నాను. ఆ దృష్టిని యొక్క అంతర్దృష్టితో ఆ దివ్య తేజస్సును చూస్తున్నప్పుడు వచ్చే ఆనందాన్ని పొందుతున్నాను. లక్ష్మి, నేను నిద్రపోతున్నట్లుగా కనిపించడానికి ఇదే కారణము. మనం కొంతమంది చూడండి, మెడిటేషన్ చేస్తూ కళ్ళు మూసుకుంటే వాళ్ళు నిద్రపోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ధ్యాన నిమగ్నులు అయ్యారనుకోండి, మనం పక్క నుంచి వెళ్ళినా లేకపోతే పక్కన ఏదైనా చిన్న సౌండ్ జరిగినా కూడా వాళ్ళకి అంతరాయం కలిగించదు. అలా అందులో ఆనందం పొందుతూ ఉంటారనమాట. అలాంటి ఆనందం పొందుతున్నాను అని లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్తున్నారనమాట. ఈ మాటలు విని హృషికేశ, యోగ పొంగులు కూడా మిమ్మే ధ్యానిస్తారు కదా, మీకంటే వేరైనా ధ్యానింపదగిన తత్వం ఇంకొకటి ఉందంటున్నారే, దాని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. యోగి పుంగవులందరూ మిమ్మల్ని ధ్యానిస్తారు, విష్ణుడు గురించి ప్రార్థిస్తారు. మీకంటే అంటే మీరు కాకుండా ఇంకో విషయం ఉందా ధ్యానించడానికి? మీరు కూడా దాన్ని ధ్యానిస్తారా? అలాంటి విషయం ఇంకొకటి ఉందా? నాకు అదేంటో చెప్తారా అని అడుగుతోంది లక్ష్మీదేవి. దాని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఈ చరాచర జగత్తుకు సృష్టికర్త, సంహారకర్తలు మీరే కదా, తాము సర్వసమర్థులు కదా. అలాంటి స్థితిలో ఉండి కూడా మీరు ఆ తత్వం కంటే భిన్నులే అయినట్లయితే నాకు ఆ తత్వం యొక్క మహత్యాన్ని వివరించి చెప్పండి. అందరికీ తెలిసినట్టు మీరే అన్నిటికీ అది సద్విభూతులు ఆయనవే అని చెప్పుకున్నాం కదా. అలాగా ఆయన అంత ఇదిగా ఉన్నప్పుడు, సృష్టి చేస్తూ సంహారం చేస్తూ అన్నిటికీ సర్వసమర్థంగా ఉన్నప్పుడు ఉండి కూడా ఆ తత్వం కంటే భిన్నంగా ఇంకోటి ఉందా? నాకు అర్థం కాదే, నాకు తెలియదే, అదేంటో ఆ తత్వం యొక్క మహత్యం ఏంటో నాకు వివరించి చెప్పండి. ఎందుకంటే మీరే ధ్యానిస్తున్నంత ఉత్తమమైనది అయితే అదేంటో తెలుసుకోవాలని నాకు అనిపిస్తోంది అని లక్ష్మీదేవి అడిగితే, మహావిష్ణువు ఏమంటున్నాడంటే, ప్రియా, ఆత్మ ఉన్నది చూడు, అది ద్వైత అద్వైతాలకు, భావ అభావాలకు అతీతం. దానికి ఆది అంతం కూడా లేవు. శుద్ధ జ్ఞానం చేత లభించే పరమానంద స్వరూపం కావడం వల్ల అది ఏకమాత్రం. అంటే ఆత్మ అనేది ఒక్కటే, ఇంకొకటి లేదు. అదే భిన్న రూపాలు ధరించి విభిన్నముగా కనబడుతూ బ్రహ్మ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరిలోనూ ఉండేది ఆత్మ ఒకటే, కానీ ఆ రూపాన్ని బట్టి ఆ ఆత్మకి రూపం లేదు. కానీ ఈ శరీరంలో ఏ శరీరంలో ఉందో దాన్ని బట్టి ఆత్మకు ఆ రూపం ఉందని అనుకుంటున్నాం. జంతువు కానీ, చెట్టు కానీ, లేకపోతే మనకి మానవ శరీరం కానీ, రాక్షస శరీరం కానీ, ఏ శరీరంలో
ఉన్నా కూడా ఆత్మకి వేరే రూపం లేదు. అది తల వెంట్రుకలో ఆఖరిలో 10,000 యొక్క వంతు ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుందని చెప్తూ ఉంటారు. దానికేం భేదం లేదు. కానీ అది ఏ ఏ శరీరంలో ఉంటుందో దాన్ని బట్టి అది ఆ రూపాన్ని పొందుతుంది. ఆత్మ అనేది ఒక్కటే, ఇంకొకటి లేదు. అది ఆత్మకి ఈ అద్వైతాలు లేవు. భావాలు లేవు. ఆది అంతం లేదు. దానికి మొదలు, తుది, అంతం ఉండదు. ఇవన్నీ మనం భగవద్గీతలో చదువుకున్నాం. అదే సుందరమైన నా ఈశ్వరీయ స్వరూపం ఆత్మ యొక్క ఏకత్వాన్ని అందరూ తెలుసుకోవాలి. భగవద్గీతలో ఈ విషయమే ప్రతిపాదించబడింది. ఆత్మస్వరూపం ఏకమాత్రం అన్నారు కదా! అంటే ఏంటంటే ఆత్మ ఒకటే, ఇంకోటి లేదు. అది ఏ భిన్న రూపాలు ధరించి భిన్నంగా కనబడుతూ భ్రమింపచేస్తూ ఉంటుందంటారు కదా! అదే సుందరమైన నా ఈశ్వరీయ స్వరూపం. అదే నా యొక్క ఈశ్వర స్వరూపం అదే. దాన్నే ఈశ్వర స్వరూపం అంటారు అని. ఆత్మ యొక్క ఏకత్వాన్ని అందరూ తెలుసుకోవాలి. భగవద్గీతలో ఈ విషయమే ప్రతిపాదించబడింది. భగవద్గీతలో ఈ విషయం గురించి చెప్పారు అని చెప్తున్నారనమాట. మహాతేజస్సు విష్ణుమూర్తి పలుకులు విని లక్ష్మీదేవి మళ్ళీ, ఆర్య, మీ యొక్క రూపమే స్వయంగా పరమానంద సంధాయకం కదా! మనస్సునకు వాక్కునకు అందకుండా ఆ స్వరూపం దూరంగా ఉంటున్నది కదా! అట్టి స్థితిలో గీత దానిని ఏ విధంగా బోధించగలదు? అంటే మనోవాక్కులు పాంచభౌతిక శరీరానికి అంతర్గతాలు. ఈ గీతోపదేశం ఈ శరీరాన్ని దాటి లోపలున్న మనోవాక్కులకు ఎలా చేరుతుంది? ఇది సర్వసాధారణ భ్రమ అని ఈ విషయం గురించి లక్ష్మీదేవి అడుగుతోందనమాట. మీదసలు మీ యొక్క రూపమే స్వయంగా పరమానంద సంధాయకం. ఆనందానికి మారు రూపం కదా! అలాంటిది మీ గురించి మీ మనోవాక్కులు పాంచభౌతిక శరీరానికి అంతర్గతాలు. ఆ శరీరానితోటి లోపలున్న ఆత్మకి ఎలా చేరుతుంది అదని నా సందేహం అడుగుతోందనమాట. ఈ సందేహాన్ని మీరు వివరించాలి అని ప్రార్థించింది. ఆమె మాటలు విని, సుందరి విను, నేను భగవద్గీతలో నా స్థితిని వివరించాను. మొదటి అధ్యాయాలు 5 ముఖాలుగాను, తర్వాత 10 అధ్యాయాలు 10 భుజాలుగాను, తర్వాత 16వ అధ్యాయాన్ని ఉదరముగాను, చివరి 2 అధ్యాయాలను నా పాదములుగాను తెలుసుకో. అంటే భగవద్గీత దేవతారూపం వస్తే నాలో ఎక్కడెక్కడ ఏ అధ్యాయాల నుండి ఆ స్వరూపం ఏర్పడుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. మరి ఇంకొక వారు చూద్దాం అది ఏమిటనేది. మొదటి అధ్యాయాలు 5 ముఖాలు పంచముఖంలో. ఆ తర్వాత 10 అధ్యాయాలు 10 భుజాలు. ఆయన 5 ముఖాలు ఉంటే 10 భుజాలు ఉంటాయి కదా! తర్వాత 16వ అధ్యాయం ఉదరం అంటే పొట్ట భాగం. చివరి 2 అధ్యాయాలు పాదాలు. ఇలా ఉంటుంది నాది అని తెలుసుకో. భగవద్గీత యొక్క నా స్వరూపం భగవద్గీత అధ్యాయాల్లో ఈ రూపంగా ఉంటుంది అంటే అని తెలుసుకో అని చెప్తున్నారనమాట. ఈ విధంగా భగవద్గీత 18 అధ్యాయాల వాంగ్మయాన్ని అంతటిని ఈశ్వరీయమూర్తిగా గ్రహించు. ఆయనే ఈశ్వరుడు. నేను ఎవరి గురించి అయితే ధ్యానిస్తున్నానో, నేను ఎవరి గురించి ఆనందిస్తున్నానో, తలుచుకుంటానో అతనే ఈశ్వరుడు అని లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్తున్నాడని పార్వతికి శివుడు చెప్తున్నాడు. ఉత్తముడు బుద్ధిమంతుడైన ఏ మానవుడు గీతలో ఒక అధ్యాయం కానీ, అందులో కొంత కానీ, లేక ఒక శ్లోకం కానీ, లేక ఒక పాదం కానీ, పాదంలో సగం కానీ ప్రతిరోజు అభ్యాసం చేస్తాడో అట్టివాడు సుశర్మ వలె ముక్తిని పొందగలడు అని విష్ణుమూర్తి లక్ష్మీదేవి చెప్పారట. అంటే అధ్యాయం మొత్తం అంతా చదవాలని అనుకోక్కర్లేదు. అందులో కొంత అధ్యాయంలో సగం చదవండి, లేకపోతే ఒక శ్లోకమే చదవండి. ఒక శ్లోకం కూడా చదవడానికి ఓపిక లేకపోతే ఒక పాదం, అది లేకపోతే పాదం అంటే ఒక లైన్, ఆ లైన్లో సగమైనా చదివితే కూడా సుశర్మలాగా ముక్తి పొందేస్తాడు అని చెప్తున్నారు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి. ఆ సుశర్ముడు ఎవరో తెలియదు కదా లక్ష్మీదేవికి. అందుకని మళ్ళీ అడుగుతోంది, ఆ సుశర్మ ఎవరు, ఏ జాతి వాడు, అతనికి ముక్తి ఎలా లభించింది, ఇదంతా నాకు వివరంగా చెప్పండి అని లక్ష్మీదేవి ఎంతో ఉత్సాహంగా అడిగిందిట. ఇప్పుడు విష్ణుమూర్తి సుశర్మ వృత్తాంతాన్ని చెప్పాడు. సుశర్మ చాలా కపట బుద్ధి గల మనిషి, పాపాత్ములలో శిరోమణి. అతడు వైదిక జ్ఞానం లేని క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు. అందుచేత అతనికి ధ్యానం, జపం, హోమం, అతిథి సత్కారం అలాంటివి ఏమీ లేవు. వాళ్ళ తల్లిదండ్రులే అవన్నీ చేయటం లేదు. అవన్నీ మానేసి వైదిక విజ్ఞానమే లేకుండా క్రూర కర్మలు చేస్తున్న బ్రాహ్మణుడు అది. అందుచేత అతనికి ధ్యానం, జపం, హోమం, అతిసత్కారం ఇలాంటివి ఏమీ తెలియవు. సర్వదా విషయ వాసనలతో లంపటుడై ఉండేవాడు. నాగలి దున్నుకుని, ఆకులు అమ్ముకుని జీవనం సాగించేవాడు. మధ్యమాంసాలు సేవించేవాడు. ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తం సుశర్మ ఒక ముని వాటికలో తిరుగుతున్నాడు. ఇంతలో ఒక కాల సర్పం అతన్ని కాటేసింది, చనిపోయాడు. అనంతరం అతడు నరకయాతనను అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు.
దానిని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు. తన వీపు మీద కుంటివాడిని మోస్తూ నానా యాత్రలు అనిపిస్తోంది. 7, 8 ఏళ్లు గడిచాయి. ఒక రోజున కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దుని వేగంగా తోలుతున్నాడు. అది అలసిపోయి కింద పడి మూర్ఛిల్లి మరణించింది. ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమికూడారు. అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ధారపోశాడు. ఆ గుంపులో ఒక వేశ్య కూడా ఉంది. ఆమెకు తానేమైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు కానీ ఆ ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా సద్భావనతో ఆ ఎద్దు కోసం ఎంతో కొంత పుణ్యత్యాగం చేసింది. ఆ తర్వాత యమదూతలు వచ్చి చనిపోయిన ఎద్దు ఆత్మను యమలోకానికి తీసుకుని పోయారు. అయితే అక్కడ వేశ్య త్యాగం చేసిన పుణ్యం వలనే ఈ ఎద్దుకు మోక్షం వచ్చిందని నిర్ణయించబడింది. ఎద్దు మరల భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఆ బ్రాహ్మణుడికి పూర్వజన్మ శృతి పోలేదు. అలా ఎక్కడో జరుగుతుంటుంది. మనం ఇందాక అనుకున్నాం కదా, ఆయనకి కింద జన్మలో ఏం జరిగిందనేది జనరల్గా తెలియదు కానీ ఈయనకి అది పోలేదట. కింద జన్మలో ఏం జరిగిందనేది ఈయనకి బాగా గుర్తుండిపోయిందట. కొంతకాలం తర్వాత అతడు జ్ఞాని అయి ఒక రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె చేసిన దానం గురించి అడిగాడు. ఆమె ఆయన సాదరంగా గౌరవించి, పంజరంలోని రామచిలకను చూడండి, అది ప్రతిరోజు ఏదో చదువుతూ ఉంటుంది. దానివల్ల నా అంతఃకరణ పవిత్రమైంది. ఆ పుణ్యాన్ని నేను మీకు దానం చేశాను అని చెప్పింది. ఆ చిలక చదివేది ఏమిటో ఆమెకి తెలియదు. అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు. ఆ చిలుక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకుని చెప్పడం ప్రారంభించింది. పూర్వజన్మలో నేను ఒక విద్వాంసుడను. నాకు విద్వాంసుడనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది. నా గర్వం, రాగద్వేషాలు ఎంతగా పెరిగాయంటే గుణవంతులైన విద్వాంసులను చూసి ఎంతో ఈర్ష్యపడేవాడను. కొంతకాలానికి చనిపోయి యావగింపు కలిగించి అనేక జన్మలనెత్తాను. తర్వాత ఈ లోకంలో మళ్ళీ మానవుడినై పుట్టాను. కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా చిలుకనై పుట్టాను. గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను. ఒక మహాత్ముడైన ముని నన్ను లేవతీసి సేద తీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు. నేను అక్కడే చదువు నేర్చుకున్నాను. ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆనందంగా భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగమును ఆవృత్తి చేస్తూ ఉండేవారు. అది విని విని నాకు కూడా కంఠస్థమైంది. ఇలా ఉండగా దొంగతనాలు చేసే ఒక బోయవాడు నన్ను అక్కడ నుండి దొంగలించాడు. వాని వద్ద నుండి ఈమె నన్ను కొన్నది. ఇది నా వృత్తాంతము అన్నది ఆ చిలక. ఇంకా కొనసాగిస్తూ, పూర్వం నేను భగవద్గీత ప్రథమాధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా, దాని పుణ్యం వల్ల నేను సమస్త పాపం నుండి విముక్తి పొందాను. ఆ కారణంగానే ఆ వేశ్య యొక్క అంతఃకరణ కూడా పరిశుద్ధమైంది. ఈ పుణ్యం వలననే ద్విజశ్రేష్ఠుడైన సుశర్మ కూడా విముక్తి పొందాడు అని చెప్పింది. ఈ విధంగా పరస్పరం భగవద్గీత ప్రథమాధ్యాయ మహత్యం గురించి ముచ్చటించుకుని ఆ ముగ్గురు కూడా నిరంతరం గీతాభ్యాసం చేయసాగారు. జ్ఞానులై ముక్తి పొందారు. అందుచేత భగవద్గీత ప్రథమాధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో, ఎవరు అభ్యాసం చేస్తారో, ఎవరు వింటారో వారందరూ కూడా ఈ భవసాగరాన్ని తరించుటలో ఏ విధమైన ఇబ్బందులు అనుభవించరు. ఇది భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం యొక్క మహత్యము. దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీకృష్ణ చైతన్య ప్రపంచానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ. మళ్ళీ కొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. శిక్షాగురువుల ద్వారా, శిక్షాగురుల కృప వల్ల, శ్రీకృష్ణ భగవానుడి దేవాదేవుడి కృప వల్ల నేను విన్న విషయాల్లో ఏదో కొంత మీ ముందు చెప్పడానికి ప్రయత్నించాను. ఇందులో ఏమైనా తప్పులుంటే నావి, ఒప్పులుంటే అన్నీ ఆ క్రెడిట్ అంతా శిక్షాగురుడికి, శ్రీకృష్ణుడికే వెళ్తుంది. మళ్ళీ ఇంకొక మారు చెప్పిందంతా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీ ప్రభుపాదులు అంకితం చేసుకుంటూ హరే కృష్ణ మంత్రం చెప్పుకుందాము. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ చాలా పరమ పవిత్రమైన ఏకాదశి. ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి ఈరోజు శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి, చాతుర్మాసంలో 3వ ఏకాదశి. దీన్ని పవిత్రోపాన ఏకాదశి అని అంటారట. సాధ్యమైనంత వరకు ఏకాదశి ఉండగలిగిన వాళ్ళు, ఉండేవాళ్ళు ఈరోజు ఉండి సాధ్యమైనంత ఎక్కువగా నామాన్ని చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ నామని చెప్పుకుందాము. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరి బోల్ హరి బోల్. జయ గౌర ప్రేమానందే. హరి బోల్. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు కూడా మనం ఇంకో అధ్యాయం యొక్క రెండో అధ్యాయం యొక్క మహత్యం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతవరకు సెలవు.